వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ది బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటి ఏదో కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ దగ్గర నుంచున్నాను అనుకుంటున్నారా? ఇవాళ విషయం అదేనండి. సాధారణంగా చూస్తాం కదా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనగానే ఎక్కువ పని. అలా కాకుండా సమయం తక్కువ పట్టాలి, అలాగే డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఉండాలి, శ్రమ ఎక్కువగా లేకుండా ఉండాలి. అంటే ప్రయాస అనేది అసలే వద్దు. ఇవేవి కాకుండా మనకి జస్ట్ బిల్డింగ్ అనేది ఫినిష్ అయిపోతే ఎంత బాగుంటుందో కదా. ఏముంది అసలు ఇందులో టెక్నిక్, ఏమైనా ప్రోడక్ట్ ఉందా దీనికి సంబంధించి అని సెర్చ్ చేస్తుంటే నాకు కనిపించింది జిప్సమ్. సర్వెన్ ప్లాస్ట్ జిప్సమ్ అనేటువంటి ఒక కంపెనీ వారు చాలా తక్కువ టైంలోనే వర్క్ని ఫినిష్ చేసి ఒక బిల్డింగ్ని మనకు అందిస్తున్నారండి. సో ఈ వివరాలు తెలుసుకోవాలనుకున్నాను, అందుకే నేను వర్క్ ప్లేస్కి వచ్చేసాను. వాళ్ళు వర్క్ చేస్తున్నది తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అండి. ప్రస్తుతం అదే ప్లేస్లో మనం ఉన్నాము. వెళ్ళి అసలు ఎలా వర్క్ చేస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడెక్కడ వర్క్ చేయించవచ్చు, ఓన్లీ కాలేజెస్ అయినా ఇళ్ళకి కూడా ఈ జిప్సమ్ అనేది పనికొస్తుందా, ఈ వివరాలన్నీ నేను తెలుసుకోవడంతో పాటుగా మీకు కూడా చెప్తాను. ఇది లేట్ ఎందుకు, రండి వెళ్దాం. ఈ సర్వెన్ ప్లాస్ట్ జిప్సమ్ వర్క్ గురించి టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి గారి మాటల్లో విందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? సర్వెన్ ప్లాస్ట్ జిప్సమ్ అంటే సాధారణంగా ప్లాస్టింగ్ మనం చూసేది ఎప్పుడు, కానీ మీరు ఎందుకు ప్లాస్టింగ్ కాకుండా జిప్సమ్ ని ఎంచుకున్నారు, ప్రత్యేకించి ఇంత పెద్ద బిల్డింగ్స్ కి మీ కాలేజ్ లో? ఈ యొక్క కాలేజ్ ఇంచుమించుగా 24 సంవత్సరాల నుంచి ఫౌండేషన్ వేసి 24 సంవత్సరాలు 240 మంది స్టూడెంట్స్ మొదలుకొని ఈరోజు ఇంచుమించుగా 12,000 మంది స్టూడెంట్స్ ఈ క్యాంపస్లో ఉన్నారు. మొట్టమొదటిసారిగా 2000 సంవత్సరంలో నేను ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలని చెప్పి నా సంకల్పం. నేను పడ్డటువంటి బాధలు పడకూడదు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేయాలని నేను పుట్టిన గ్రామం అని ఒక స్టెప్ ముందుకేసి నేను నిజాం కాలేజ్ స్టూడెంట్ను. ఇక్కడి నుంచి సైకిల్ వెళ్ళి నిజాం కాలేజ్ చదివేవాడిని నేను. డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నా అవస్థను చూసి మా నాన్నగారు నాకు ఒక మోటార్ సైకిల్ ఇప్పించారు. జావా మోటార్ సైకిల్ ఇంకా ఉంది నా దగ్గర. అది ఇంకా బుల్లెట్, తర్వాత అంబాసిడర్, అన్ని నా చిన్నప్పుడు వాడిని అన్ని నా దగ్గర అన్ని ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. అయితే ఈ జిప్సమ్ కొత్త టెక్నాలజీలో మా వాళ్ళందరూ చెప్పినప్పుడు సరే ప్రాక్టికల్స్ వేసి చూద్దాం, ఈ బిల్డింగ్ కొత్తది కదా. ప్లాస్టిక్ లేకుండానే వేశారు. ప్లాస్టిక్లో ఇంచుమించుగా సిమెంటు, నేను కూడా దీంట్లో ఒక 40-50 బస్తాల సిమెంటు ఇసుక కలిసేది. దీనిని ప్లాస్టిక్ కాకుండానే జిప్సమ్ తయారు చేశారంటే చాలా బాగుంది. అందులో నాణ్యతగా కనపడతా ఉంది, బ్రైట్నెస్ వచ్చింది బాగా. నైట్లో కూడా మంచి బ్రైట్నెస్ కనపడతా ఉంది. మొత్తం ఈ స్పేస్ ఎంత సార్? ఇప్పుడు ఈ బిల్డింగ్ ఓన్లీ 16,000 ఎసెప్ట్ ఉంది, 16,000 ఎసెప్ట్ ఉంది. ఇంకా పైన కూడా ఉంది. ఇది ఓన్లీ ఫర్ పార్కింగ్ అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను కాలేజ్ పెట్టినప్పుడు 200 సైకిల్ ఉండేది. ఇలా ఇంచుమించు 6-7 వేల మోటార్ సైకిల్ మాకు కాలేజ్ కంటే ఎక్కువ పార్కింగ్ ప్లేస్కే ఎక్కువ. సో ఇది కంప్లీట్ గా పార్కింగ్. ఇది పార్కింగ్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, పైన ఆడిటోరియం. సో అసలు మొత్తంగా వీళ్ళ వర్క్ ఎలా అనిపించింది మీకు? బాగుంది, బాగా కనపడుతుంది కదా, మంచి బయట కనపడతా ఉంది. ఇప్పుడు అన్ని చూసినాం, దీన్ని చూసినాక కనపడుతుంటే కంపారిజన్ లేదు. మీరు మీ ఎక్స్పీరియన్స్ లో ఇలా చాలా చూసుంటారు సార్. ఇది స్టార్ట్ చేసాం, స్టార్ట్ చేసి అన్నిటి కూడా ఈ రకంగా పోదామని చెప్పి ఆలోచన వచ్చింది. దీని నాణ్యత ఎంతవరకు ఉంటుందో నాకు ఇంకా తెలియదు. నాకు ప్రాక్టికల్స్ చూసిన తర్వాత అన్నిటి కూడా ఆ విధంగా చేయాలనేది. కొత్త బిల్డింగ్స్ అన్ని చేస్తాం, పాత బిల్డింగ్ కూడా ఏ విధంగా చేయాలని ఆలోచన చేసుకుని మా ఎక్స్పర్ట్స్తో అందరితో, మా ఇంజనీర్స్తో మాట్లాడి ఈ దానికి పోతే మంచిగా ఉంటుంది. అందులో ఎన్ని రోజుల్లో ఇలా కంప్లీట్ అయింది సార్? మీరు అనుకున్న టైంకే ఫినిష్ చేయగలిగారా? చాలా స్పీడ్ చేశారు. 1 month లో కంప్లీట్ చేసుకుంటారు. సో ఇప్పుడు కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు సార్, ప్లాస్టింగ్ కే వెళ్దామా లేదా జిప్సమ్ ఎంచుకుందాం వద్దా అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు, మీ సలహా? టెక్నాలజీ పెరిగింది, ఖర్చు తక్కువ అవుతుంది, టైం అవుతుంది, వర్కర్స్ దొరకడం లేదు. ఆ విధంగా అన్ని సేవ్ చేసుకోవచ్చు. 50% సేవ్ ఉంటుంది. 50% ప్లాస్టిక్ కింద పడే సిమెంట్ కానీ ఇసుక కానీ దాన్ని తీసే నాదులు లేడు వాళ్ళ పనిచేసి. కానీ పెయింట్ చేసేసిన నార్త్ ఇండియన్స్ ఇల్లంతా వాళ్ళకి అదంతా వచ్చింది. నార్త్ ఇండియన్ పిల్లలు వచ్చారు, ఇక్కడనే ఉన్నారు, ఇక్కడే ఉండి ఇంత కంప్లీట్ చేసి వెళ్తారు. ప్రైమర్ అవసరం లేదు, ప్లాస్టరింగ్ అవసరం లేదు, ఏది అవసరం లేకుండా డైరెక్ట్ రూఫ్లోనే వేసేసుకోవచ్చు. రూఫ్ వేయగానే 21 days తర్వాత కంప్లీట్ కలర్ వేసుకోవచ్చు. ఖర్చు ఎలా అనిపించింది సార్ మీకు? పని తక్కువ ఉంది అంటే తొందరగా టైం అయిపోతుంది, ఫినిష్ చేస్తుంది. ఖర్చు కూడా తక్కువ కదా, సిమెంట్ ఇసుక ఏం లేదు కదా, ప్లాస్టరింగ్ లేదు, కలర్. సజెస్ట్ చేస్తారా? తీసుకోవచ్చు. 100% చేసుకోవచ్చు. 100% బాగుంది. అందరికి నేను కోరేది ఈ జిప్సమ్ ఐటమ్ ఏదైతే ఉందో దీంట్లో కలర్స్ కూడా వస్తాయేమో తెలియదు నాకు, మరి కలర్స్ కూడా వేసుకోవచ్చు. వీటిపైన డైరెక్ట్ ఇంకా పెయింట్ మన ఇష్టం కలర్ వేసుకోవచ్చు.
ఇది ఓన్లీ ప్రైమరీగా ఇంత బాగా వచ్చింది. జస్ట్ ఫినిష్ చేస్తే ఇంకెంత ఫినిషింగ్ చాలా బాగుంది. రైట్. థాంక్యూ బ్రైట్నెస్ వస్తుంది. థాంక్యూ సార్. Thank you. చాలా మీ సలహా చాలా అమూల్యమైనది, Thank మీ you. సజెషన్ అనేది. థాంక్యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు కార్తిక్ గారు ఉన్నారండి. 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఈ సర్బిన్ ప్లాస్ జిప్సం ఏదైతే ఉందో ఈ సేల్స్ అన్ని కూడా వారే చూస్తున్నారు, సేల్స్ హెడ్. వారితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో కార్తిక్ గారు, నమస్తే అండి. నమస్తే. సర్బిన్ ప్లాస్ట్ జిప్సం వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. కృష్ణారెడ్డి గారి మాటల్లో విన్నాం వర్క్ అనేది. కంప్లీట్ డీటెయిల్స్ కావాలండి. అసలు ఏంటి స్పెషాలిటీస్ మాట్లాడదాము. అసలు ఏంటి జిప్సం, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అసలు ఎలా తయారవుతుంది, ఎక్కడెక్కడ వీటిని వేయొచ్చు అనేది చెప్పండి మేడం. ఇది బై బేసిక్ ప్రోడక్ట్ ఇరాన్ మేడం. సో ఇది ఓన్లీ ఇరాన్లో దొరుకుతుంది. సో అంటే మన ప్రోడక్ట్, మనం బై చేసే ప్రోడక్ట్ ఓన్లీ ఇరాన్. సో ఇండియాలో ఈ ప్రోడక్ట్ దొరకదు. సో అక్కడ ఉన్నటువంటి డైక్స్ అండ్ దట్స్ అ బెడ్ సిస్టమ్ మేడం. సో ఆ నేల తత్వం ఏంటంటే ఈ ప్రోడక్ట్ని మనకు డైరెక్ట్ మినరల్స్ నుంచి మనం తీస్తాం. ఓకే, సో ఇది బై ప్రోడక్ట్ కాదు మేడం. సో డైరెక్ట్ ప్రోడక్ట్. ఇంకా ఏమున్నాయండి స్పెషాలిటీస్? స్పెషాలిటీస్ అంటే మేడం, యాక్చువల్గా దిస్ ప్రోడక్ట్ ఈజ్ వాటర్ ప్రూఫ్ మేడం. ఓకే, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, కాంక్రీట్ కంటే కూడా 20 times హై డెన్సిటీ ఉంటుంది. ఓకే, ఇది ఆల్మోస్ట్ టెస్ట్లు అన్నీ అయిపోయాయి మేడం. ఇండియన్ గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి మనకు, నో ఇష్యూ. ఇది ప్రోడక్ట్ ఏంటంటే మేడం, మీరు శాండ్ సిమెంట్ మనం యూజ్ చేస్తాం ఇన్ జనరల్గా. శాండ్ సిమెంట్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వాల్ పుట్టి అయినా వేస్తాం. దాని తర్వాత మళ్ళీ లప్పం పెట్టి దాని పేపర్ కొట్టి తర్వాత మనం పెయింట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. ఇది పద్ధతి. ఇంత లెంతీ ప్రాసెస్ కంటే మేము ఏం చేస్తామంటే, జిప్సం ప్లాస్టింగ్ అన్నది పాలిమరైజ్డ్ ప్లాస్టింగ్. వన్స్ ఒకసారి 5 coatings మనం చేసి దీన్ని వదిలేస్తే డైరెక్ట్ గా దీని మీద మీరు పెయింట్ వేసుకోవాలంటే. ఇప్పుడు డైరెక్ట్ పెయింట్ వేస్తే సాఫ్ట్ గా చూడండి మేడం. దీన్ని ఓన్లీ పెయింట్ వేస్తే సరిపోతుంది. అంటే అక్కడ సిమెంట్ ఖర్చు, ఇసుక ఖర్చు రెండు. అది కాకుండా మేడం వాటర్, మీకు వాటర్ క్యూరింగ్ అనే టైం 14 to 15 days టైం తగ్గిపోతుంది. టైం సేవ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మేడం, భూమిలో ఉన్న నీళ్ళని కూడా మనం క్యూరింగ్ కోసమే వాడేస్తున్నాం. అండ్ దానికి ఒక ఇద్దరు లేబర్ ని పెట్టుకుంటారు. పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ అయితే కూడా 10 మంది కావాలి ఒక్కొక్క చోట. సో లేబర్ కాస్ట్ తగ్గిపోతుంది, వాటర్ కాస్ట్ తగ్గిపోతుంది. వాటర్ అంటే ఎలక్ట్రిసిటీనే కదా మేడం. ఆ కాస్ట్ తగ్గిపోతుంది. అంటే యాక్చువల్గా ఓనర్స్, బిల్డర్స్, లేకపోతే ఎవరైనా కూడా, అంటే కమర్షియల్ కాంప్లెక్స్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ధైర్యంగా వేసుకోవచ్చు. ఓకే, ఇదే అడగబోతున్నాను నేను. అంటే కేవలం ఇప్పుడంటే పెద్ద బిల్డింగ్, ఇది కాలేజ్ లో ఉన్నటువంటి బిల్డింగ్, ఇలాంటి పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ కి లేకపోతే అపార్ట్మెంట్స్ వీటికైనా నార్మల్ గా ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్, డబుల్ బెడ్రూమ్ హౌస్ వీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఎవరైనా వేసుకోవచ్చు. కేవలం ఇంటి బయటేనండి, ఇంటీరియర్ లో కూడా వేసుకోవచ్చా? ఇంటీరియర్ మేడం, మన ఎస్పెషల్లీ మెటీరియల్స్ ఇంటీరియర్ కోసమే మేడం. ఎక్స్టీరియర్ అన్నది ఏమవుతుంది అంటే, ఎక్స్టీరియర్ మెటీరియల్కి వచ్చేసరికి బిల్డర్ కి ఇది బర్డన్ అవుతుంది మేడం. సో రియల్ గా ఏంటంటే, బిల్డర్ బయట చేసుకున్నటువంటి కన్వెన్షనల్ ప్లాస్టింగ్ లో తక్కువ అయిపోతుంది. వన్స్ దీనికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, మనం వెదర్ ప్రూఫ్ మెటీరియల్స్ బయట వాడతాం. సో ఆ 3 coating వెదర్ ప్రూఫ్ తట్టుకోవాలి. సో అది దట్ ఏంటంటే, ఇది 60 years మనం వారంటీ ఇస్తాం మేడం ఎక్స్టీరియర్ అయితే. బట్ ఏంటంటే బిల్డర్స్ కానీ ఓనర్స్ కానీ కొంచెం బడ్జెట్ పెరుగుతుంది వాళ్ళకి. కార్తిక్ గారు, ప్రోడక్ట్ ఇదే కదండి? ఇదే మేడం. సేమ్ అంటే ఒక డౌట్ అండి, మీరు ఇంపోర్ట్ చేసుకుంటా అన్నారు కదా, ఎలా వస్తుంది మెటీరియల్ మీకు? ఇలా ప్యాక్ లాగానే వస్తుందా ఎట్లా? యా మేడం, సేమ్ బ్యాగ్. ఈ బ్యాగ్ ఎలా ఉందో అలాగే వస్తుంది మనకి. ఓకే, సో మనకు టోటల్లీ అక్కడ ఇరాన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన తర్వాత ఈ బ్యాగ్ ప్యాక్ అవుతుంది. సో మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేస్తుంది. సో 2 countries మనకు అప్రూవల్ వచ్చిన తర్వాతే మనం ఇక్కడ. ఇప్పుడు ఇది ఎంత అండి వెయిట్? ఎంత? 25 kgs బ్యాగ్ మేడం. 25 kgs. సో ఇప్పుడు మనం ఉన్నదైతే ఒక కాలేజ్ లో ఒక పెద్ద బిల్డింగ్. ఇలాంటి బిల్డింగ్ కి ఇవి ఎన్ని పడతాయండి మొత్తం? మేడం మనకు ఒక బ్యాగ్ కవరేజ్ 20 feet వస్తుంది మేడం. 20 square feet. 20 square feet కవర్ అవుతుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే హౌసెస్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఉందనుకోండి, వాళ్ళకి ఎన్ని బ్యాగ్స్ పడతాయి మొత్తం? అదే మేడం, మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మీకు 20 into 100 bags అనుకోండి. ఓకే, 2000 SFT వస్తుంది. 20 into 50 అనుకోండి, 1000 SFT కవర్ అవుతుంది. ఓకే, అంటే ఒక 60 bags లో మీకు ఒక మినిమం ఒక 100 bags అయితే మీకు ఒక డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ లో 30% ఆఫ్ వేస్టేజ్ ఉంటుంది. అంటే వేస్టేజ్ పోతుంది వర్క్ చేస్తున్నప్పుడు. ఓకే, ఒక బ్యాగ్ లో మనకు యూటిలైజేషన్ అయ్యే ప్రోడక్ట్ ఏంటంటే ఓన్లీ 70%. సో అందుకని అంచనా సుమారుగా అందాజుగా మీరు చెప్పినట్టుగా అయితే ఒక 100 బ్యాగులు అవుతాయి. బ్యాగులకి 2000 SFT వస్తుంది. ఎంతండి కాస్ట్? ఇవి 700 rupees per bag ఉంటుంది. పర్ బ్యాగ్. బ్యాగ్ ఎవరికి మనం సేల్ చేయం.
బ్యాగ్ మెటీరియల్ ఇస్తూ వాళ్ళకి మన కంపెనీ నుండి సర్వీస్ ఇస్తాం. ఒక సర్వీస్ కూడా మీరే అందిస్తారా? ఓకే, సో ఇంకా శ్రమ అయితే అక్కర్లేదు. అంటే ఇది ఒక కన్ఫ్యూజన్, ఎందుకంటే ఇవి మిక్సింగ్ కూడా రావాలి. అవును మేడం, అది టెక్నిక్. దట్స్ ఎగ్జాక్ట్లీ రైట్ మేడం. టెక్నికల్ గా సౌండ్ ఉన్న వాళ్ళే వర్క్ చేయగలుగుతారు. కరెక్ట్, వాళ్ళకి అవగాహన ఉండాలి జిప్సం అసలు ఎలా మిక్స్ చేయాలి ఏంటని. ఇప్పుడు తడిసింది అనుకోండి బ్యాగ్, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా మెటీరియల్ కి? ఈ బ్యాగ్ తడిస్తే ప్రాబ్లం అవుతుంది మేడం. సేమ్ యాజ్ సిమెంట్ బ్యాగ్ తడిస్తే ఎలా మీకు గట్టి పడిపోతుందో సేమ్ అలాంటి డెన్సిటీ ఉంటుంది దీంట్లో కూడా. సేమ్ సిమెంట్ యాజ్ లైక్ సిమెంట్ ఇది. అది మీరు ఒకసారి వాటర్ తగలకూడదు ఇలాగా. వన్స్ అప్లై తర్వాత ఎంత మీకు వాటర్ తగిలినా ఏం కాదు. ఇది మ్యాజిక్ అయితే. ఓకే, ముందు మాత్రం అస్సలు వాటర్ తడవకూడదు. ఓకే, ఇది చూస్తున్నారు కదా 25 kgs బ్యాగ్, ఇది 700 కాస్ట్ ఉంటుంది. అయితే ఇలా సింగిల్ బ్యాగ్ లాగా ఇవ్వరండి, జస్ట్ దీంతో పాటుగా సర్వీస్ కూడా సర్విన్ ప్లస్ ద్వారా అందిస్తారు. సో మీకు అలా కావాలంటే మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్స్ అవి ఇస్తాను, మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. మీ హౌసా లేకపోతే కమర్షియల్ స్పేస్ అనేది ఫుల్ డీటెయిల్స్ చెప్తే దాన్ని బట్టి ఎంత ఖర్చు అవుతుంది ఏంటనే డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో మొత్తానికి ఇవి ఎన్ని బ్యాగ్స్ అనేవి వాళ్ళకి ఒక అవగాహన ఉంటే వాళ్ళు అడుగుతారా లేకపోతే మీరే చెప్తారా? అడుగుతారు. కస్టమర్ చాలా మనకంటే చాలా ఇంటెలిజెన్స్ మేడం, తెలుగుగా వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. కస్టమర్స్ కి అన్ని తెలుసు, మార్కెట్ లో ఏమున్నాయి ఏం లేవు అనేది కూడా తెలుసు. కాకపోతే మనకి కాంపిటీటర్స్ ఎవరు లేరు మేడం, ఈ ప్రోడక్ట్స్ కి కాంపిటీటర్స్ లేరు. ఉన్నారు, మార్కెట్ లో జిప్సం పౌడర్ దొరుకుతుంది, కాకపోతే అది జిప్సం నేచురల్ పౌడర్ అంటాం మేడం. డిఫరెన్స్ ఏంటంటే మేడం, ఇప్పుడు దానికి వాటర్ టచ్ అవ్వకూడదు, తర్వాత డెన్సిటీ కూడా ఉండదు. మనం అనుకున్నంత డెన్సిటీ రాదు. ఇవి ఎన్ని కోటింగ్స్ వేయాలండి మొత్తం? ఇది 5 కోటింగ్స్ వేస్తాం మేడం. ఎక్కడైనా సరే 5 కోటింగ్స్, ఎక్కడైనా 5 కోటింగ్స్ వేస్తాం. 6th కోటింగ్ ఇస్ లాస్ట్ ఫినిషింగ్ టచ్ మేడం. 6th కోటింగ్. ఓకే, కోటింగ్ వేసేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. విజువల్స్ లో నేను చూపిస్తాను కొన్ని, చూడండి. పైన రూఫ్ కంప్లీట్ అయిపోయింది కదండి, ఫినిషింగ్ అయిపోయింది, భలే షైన్ అవుతుంది. సో ఇందులో ఓన్లీ కలర్ ఇదే మేడం. ప్రస్తుతానికి వచ్చే వైట్ వస్తుంది. వైట్ ప్యూరిటీ ఏంటంటే మనకు 97% ఆఫ్ వైట్ ప్యూరిటీ ఉంటుంది మేడం. ఇప్పుడు బిల్డర్స్ అందరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏం చేస్తారు అంటే ఇప్పుడు సిమెంట్ శాండ్ మనం యూజ్ చేస్తాం, కొంచెం తక్కువలో అయిపోతుంది. తర్వాత వాల్ పుట్టి పెడతాం, ఇంకొంచెం తక్కువలో అయిపోతుంది. ఆ తర్వాత లప్పము పేపర్ కొట్టి లేబర్ సపరేట్, ఓకే పర్లేదు వాళ్ళకి ఇచ్చేస్తాం, చేస్తారు. ఇది ఏంటంటే వీళ్ళు ట్రెడిషనల్ గా దీనికి అలవాటు పడిపోయారు మేడం, ఎప్పటి నుంచో మనకున్నటువంటి పద్ధతి. ఇప్పుడు దాని నుండి బయటికి రావాలంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసేవాడిని, ఒక ఎద్దుల బండిలా ఒక ఎద్దు తిరుగుతూ ఉంటే గాను అంటాం మేడం, అందులో ఒక కొంచెం మట్టి వేసేసి దాంట్లో ఒక సున్నం వేసి అన్ని కోడిగుడ్లు వేసి తిప్పి 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 చేస్తే అది పాతకాలం కన్స్ట్రక్షన్స్ కి అదే సూపర్ స్ట్రాంగ్ అన్నట్టు బ్రిడ్జిలు కట్టారు, చాలా చాలా అలా ఉన్నాయి. అవును, దానిలో నుండి బయటికి రావడానికి చాలా టైం పట్టింది, మారింది కదా. ఈ తర్వాత ఏమైంది, సిమెంట్ రావడానికి 30 years పట్టింది మేడం. సిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని అడాప్షన్ చేసుకోవడానికి మళ్ళీ ఒక 10 years టైం పట్టింది. ఇప్పుడు చూస్తే 30 years తర్వాత టోటల్ కాంక్రీట్ రెవల్యూషన్ వచ్చింది. ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగల్ అయిపోయింది, సిమెంట్ వాడని వ్యక్తులు లేరు. సో నెక్స్ట్ ఏంటంటే నా అంచనా మేడం, జిప్సం రాబోతుంది మేడం. ఇట్స్ అ ట్రెండీ ప్రోడక్ట్ అండ్ ఇట్స్ అ న్యూ జనరేషన్ ప్రోడక్ట్. మీరు నదిలో ఉన్న మట్టిని తవ్వి ఎంతకాలం తవ్వేస్తారు మేడం? ఒక 20 years తర్వాత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతాం. సో ఎక్స్ట్రీమ్ తర్వాత మీకు నీళ్లు కూడా, నదిలో నీళ్లు మట్టి ఉంటేనే నిలబడుతుంది, మట్టి లేకపోతే నీళ్లు కూడా నిలబడవు, వెళ్ళిపోతూ ఉంటాయి, పాస్ అని అయిపోతాయి. ఇలా మన పిల్లలకి మనం ఏదైనా చేయాలి అంటే ఇట్స్ అ న్యూ జనరేషన్ ప్రోడక్ట్. మన పిల్లల తరం వచ్చేసరికి వాళ్ళు దీన్ని అలా అడాప్ట్ చేసుకొని దీన్ని ఒక రెవల్యూషన్ లకి తీసుకెళ్తారు. సో కంప్లీట్ గా నెక్స్ట్ ఈ జిప్సం ప్లాస్టింగ్ సిస్టమ్ అందరూ ఫాలో అవుతారు మేడం. సో అది ఇప్పుడు సర్విన్ ప్లాస్ట్ వాళ్ళు ముందుగానే తీసుకొచ్చారండి. మనకు భారతదేశంలో ఎక్కడా మనకి ఈ ప్రోడక్ట్ మేకింగ్ అనేది ఉండదు, అంతా కూడా ఇరాన్ నుంచే తీసుకొస్తూ ఉన్నారు. సో మీ బిల్డింగ్ కి ఈ విధంగా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని అనుకుంటున్నారా? టైం సేవ్ అవుతుంది, అలాగే మనీ కూడా సేవ్ అయ్యేటువంటి ఒక గొప్ప ఆప్షన్ ఇది. సో మీరు కనుక ఇటు విజిట్ అవుదాం అనుకుంటున్నాం, మేము ఈ విధంగా చేయించుకుందాం అనుకుంటున్నాం అంటే కనుక స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. కార్తిక్ గారు, చాలా పెద్ద బిల్డింగ్ అండి. అవును మేడం, ఇందాక మాట్లాడారు కదా మన టీకేఆర్ గారు, తిగల కృష్ణారెడ్డి గారి బిల్డింగ్ మేడం, కాలేజ్. ఇది యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ ఆయన చాలా నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ మనకి ఇచ్చారు మేడం. సో ఫస్ట్ శాంపిల్ ఏమన్నారు, శాంపిల్ వేసాం, చూసారు, సో ఇంప్రెస్ అయ్యారు. సో దాని తర్వాత ఈ మెటీరియల్ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ప్రోడక్ట్ మెటీరియల్ ఆయన నమ్మారు. సో దాంతో పాటు ఇది 3 story బిల్డింగ్ మేడం. ఇది మొత్తం 3 ఫ్లోర్ మేడం. ఇది వచ్చేసి ఈచ్ ఫ్లోర్ మనకి 18,000 SFT వస్తుంది మేడం. ఓకే, సో మనకు లెవెల్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇలా ఉండాలి మేడం. సో ఇలా ఉంటే
మనం ప్లాస్టింగ్ చేయడానికి ఇది దిస్ ఇస్ ద బెస్ట్ క్రైటీరియా మేడం. ఇప్పుడు మీరు చెప్పిన జిప్సం ఈ వాల్ మీద వేస్తారు? అవును మేడం, ఈ వాల్ మీద ఎలాగే తడపాలా అండి దీన్ని? ఎందుకంటే అసలు సిమెంట్ పని చేసిన తర్వాత చేసే పనే అది. అవును మేడం, తడుపుతారు. యా ఇది మనం వన్స్ ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత నో క్యూరింగ్ మేడం, క్యూరింగ్ అవసరం లేదు. యా అది కరెక్ట్ గా 18 days లోనే, లేకపోతే మనకు మాక్సిమం 18 days మేడం. 12 days లో డ్రై అయిపోతుంది, మీరు పెయింట్ వేసుకోవచ్చు అని చక్కగా. ఎన్ని రోజులండి మన్నిక? ఎన్ని సంవత్సరాలు మేడం? ఇది 130 years లైఫ్ స్పాన్ మేడం. షెల్ లైఫ్ 130 years. 130 years? యా 130 years. యా దిస్ ఇస్ ద లైఫ్ టైం. 40 years ఏమో మీకు క్రాక్ ఫ్రీ ఉంటుంది మేడం. నేను అసలు అదే అడగబోయాను, పగుళ్ళు గానీ ఇలాంటివి ఏమైనా వస్తాయా? పెచ్చులు ఊడిపోతాయా? పెచ్చులు ఊడిపోవటం అలాంటిది ఉండదు మేడం. సో 40 years మనం ఓవరాల్ గా మనం చెప్పడం కాదు, కంపెనీ త్రూ మీకు బాండ్ చేసేసుకొని అగ్రిమెంట్ చేసుకొని మీకు 40 years వారంటీ లైఫ్ టైం సర్టిఫికేట్ వస్తుంది మేడం. దీని షెల్ టైం 130 years మేడం. యా సో మనకు ఆల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సర్టిఫికేట్స్ అన్ని ఈ ప్రోడక్ట్ సంబంధించినవన్నీ మన దగ్గర ఉన్నాయి మేడం. మ్యాన్ పవర్ ఎంత అవసరం అండి ఈ జిప్సం అప్లై చేయడానికి? యా మ్యాన్ పవర్ మేడం మనకు బిల్డింగ్ ని బట్టి మేడం, స్క్వేర్ ఫీట్ ని బట్టి. సో మనకు చిన్న బిల్డింగ్ అయితే మన మ్యాన్ పవర్ ని 5 to 6 members ని ఇంప్లీట్ చేస్తాము. లేదు మనకు చాలా పెద్ద హ్యూజ్ ఇది ఉంది అనుకున్నప్పుడు మన దగ్గర మ్యాన్ పవర్ 300 members ప్రెసెంట్ మన తెలంగాణకి వర్క్ చేస్తున్నారు మేడం, అండ్ ఆంధ్రాకి 250 members వర్క్ చేస్తున్నారు. ఓకే, సో మనము హ్యూజ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే మనం దానికి తగినంత మ్యాన్ పవర్ ని మనం సప్లై చేయగలుగుతాం. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఇంటీరియర్ లోనే ఎక్కువ యూజ్ చేసుకోవాలి, ఇది బెస్ట్ అన్నారు. ఇప్పుడు ఇల్లు కడిగేటప్పుడు ఏదో ఇదిగా వాటర్ పడుతూ ఉంటాయి, అప్పుడు మరి పర్వాలేదండి? ఏమి కాదు మేడం, 100% మీరు వాటర్ మీరు ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ నేను మళ్ళీ సుమన్ టీవీతో నెక్స్ట్ ఇంటర్వ్యూ చేస్తాను. అదేంటంటే వేరే ప్రాజెక్ట్ మేడం, అది మీరు చూడాలి. సో అదేంటంటే మనం ఈ వర్షాకాలంలో చేసాం, సో అది టోటల్ గా తడిచి ముద్ద అయిపోయింది లోపల. ఒక మనకు ఎక్కడైతే మన లిఫ్ట్ ఏరియా ఉంటుందో అక్కడ రైలింగ్ లేదు, దానికి ఏమీ లేదు మేడం. సో టోటల్ గా లిఫ్ట్ నుంచి వచ్చిన వాల్ కి మొత్తం వాటర్ అంతా వచ్చేసింది. నెక్స్ట్ మీకు ఆ విజువల్స్ అవి కూడా పంపిస్తాను నేను, ఏం లేదు మేడం, 0 damage. అది కూడా మీకు చూపిస్తాను, తర్వాత అక్కడే ఎంట్రీ ఉంటుంది మేడం. ఇంకోటి ఏంటంటే సమ్ బిల్డర్స్, కొందరు బిల్డర్స్ ఏంటంటే మేడం తక్కువ కాస్ట్ ఆఫ్ రేంజ్ లో వర్క్ ఫినిష్ అయిపోవాలని అనుకుంటారు. కొందరు బిల్డర్స్ ఏంటంటే క్వాలిటీ ఇస్ ద మెయిన్ మోటో ఉంటుంది మేడం వాళ్ళకి. అంటే అది నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నా మేడం. మన ఐరో ప్రాజెక్ట్స్ అని హైదరాబాద్ లో రన్ అవుతున్నాయి, చేసాం మేడం. మనం చేసాం, చిన్న ప్రాజెక్ట్ ఇచ్చారు, దాంట్లో శాంపిల్ కోసం. క్వాలిటీ బేస్డ్ బిల్డర్స్ మేడం. అక్కడ మనం వర్క్ నెక్స్ట్ అక్కడ స్టార్ట్ చేస్తాం మేడం. ఆల్రెడీ మన శాంపిల్ వర్క్స్ అంతా అయిపోయాయి, నెక్స్ట్ వర్క్ అక్కడ చేస్తాం. వాళ్ళు ఓన్లీ క్వాలిటీ ఫస్ట్ గ్రేడ్ అడిగారు మేడం. HDMR యాక్చువల్గా ఎక్స్టీరియర్ మెటీరియల్, అది ఇంటీరియర్ చేయమని అడిగారు. సో అలాంటి బిల్డర్స్ కూడా నేను చూసాను మేడం. HDMR జిప్సం ప్లాస్టరింగ్. yes మేడం. సో విన్నారు కదా, HDMR జిప్సం ప్లాస్టరింగ్ సర్విన్ ప్లాస్ట్ వారిదండి. సో రాబోతున్న తరంలో ఇక అందరూ కూడా జిప్సం వైపే షిఫ్ట్ అవుతారని ఖచ్చితంగా చెప్తున్నారు కార్తీక్ గారు. సో మీకు కూడా అదే ఆలోచన ఉంటే కనుక నేను స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. కార్తీక్ గారు, ఇక అందరూ ఎదురు చూసేది ట్రాన్స్పోర్ట్ గురించే. ఒకటి ముఖ్యంగా సర్వీస్ మీరే అందిస్తామన్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడో ఊర్లోనండి, 2 తెలుగు రాష్ట్రాల్లోనే అనుకుందాం, ఎక్కడో పల్లెటూరులో 2 గదులు ఇల్లు ఉంది, వాళ్ళు ఈ విధంగా చేయించుకుందాం అనుకుంటున్నారు. సిమెంట్ ఖర్చు అలాగే ఇసుక ఖర్చు మేము భరించలేము అనుకునే వాళ్ళకి, సో మరి అక్కడ కూడా మీరు పంపించగలుగుతారా? 100% మేడం. ఎందుకంటే మనకు ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, అండ్ ద లేబర్ ఫెసిలిటీ కూడా మనం ఇస్తున్నాం మేడం. సో మ్యాన్ పవర్ మొబిలైజేషన్ అండ్ మ్యాన్ పవర్ ఇస్ నాట్ అ మ్యాటర్ ఫర్ ద కంపెనీ. సో మీరు ఎక్కడైనా సరే ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా మనకు ఒక ఆర్డర్ ఉందంటే, సో ఆర్డర్ని మేము ఫాలో అప్ చేసి వాళ్ళకి లేబర్ని సప్లై చేయగలుగుతాం. అంటే వర్క్ మనం సర్వీస్ ని కూడా ఇవ్వగలుగుతాం, నో ఇష్యూ. సో ఎన్ని రోజుల ముందు చెప్పాలండి ఇదేమన్నా మేడం? మనకి యాక్చువల్గా వన్స్ ఒకసారి వాళ్ళు చెప్పిన తర్వాత మన నాట్ ఆల్టర్నేటివ్ మేడం, ఇది రాబోయే కాలంలో ఇదే ఉంటుందని నా ఒపీనియన్, మై బిలీఫ్ మేడం. ఎందుకంటే నేను ఎవ్రీ 20 years ఒక ఎరా చూస్తున్నాను. సో మనమే కాదు, మన కింది తరాల వాళ్ళు చూస్తుంటారు, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా చూస్తాం. ఎవ్రీ 20 years కి అన్ని మారిపోతాయి, ఒక ఫ్యాషన్ కానీ ఒక ఆటోమొబైల్ కానీ ఏదైనా. అలా ఇప్పుడు ఒక 20 years తర్వాత ఇదే ఉంటుందేమో వరల్డ్ మొత్తం అన్నది ఒక బిలీఫ్ మేడం. సో ఎప్పుడో అది పాతగా అయిపోయే కన్నా కూడా ట్రెండ్ ఏది ఉందో అదే ఫాలో అయితే బెటర్ అవుతారేమో మేడం. కస్టమర్స్ కొంతమందికి కొంత నాలెడ్జ్ ఉంది. ఇప్పటి వరకు మీరు ఏవేవండి ఓన్లీ ఇలా హై రైజ్ బిల్డింగ్స్ ఏనా లేకపోతే ఎక్కడెక్కడ వర్క్ చేశారు? లేదు మేడం, మన స్మాల్ ప్రాజెక్ట్స్ చేసాం. ఐనాక్స్ ప్రాజెక్ట్ అని మన ప్రగతి నగర్లో అది కూడా చేసాం, కమర్షియల్ ప్రాజెక్ట్. అది చిన్న ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాం మేడం. అలా ఏం లేదు, మనం ఎవ్రీ కస్టమర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కంపెనీ. సో మనం ఏంటంటే మేడం, ఫస్ట్ ఏదైనా కూడా ఒక సబ్జెక్ట్ లో ప్రోడక్ట్ అమ్ముతారు.
ఫస్ట్ ఈజ్ సేల్స్ అండ్ సెకండ్ ఈజ్ అష్యూరెన్స్ ఉంటుంది. మనది ఏంటంటే ఫస్ట్ ఈజ్ అష్యూరెన్స్, సెకండ్ ఈజ్ సేల్స్ మేడం. రైట్, అదేనండి ఒక సంస్థ నిలబడడానికి కూడా యా మన ఫస్ట్ అష్యూరెన్స్ ఉంటుంది మేడం. yes thank you so much అండి. Thank you very చాలా much, క్లియర్ గా madam. ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వర్క్ ప్లేస్ కి రావడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది, మాకు అర్థమైంది, అవును మేడం. చూసే వాళ్ళకి అర్థమైంది. ఆ డిఫరెన్స్ అయితే నేను గమనించగలిగాను. Yes, నిజంగానే మీరు అన్నట్టు రాబోయే తరాల్లో ఇవే చూస్తామేమో మరి. థ్యాంక్ యూ అండి, ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ వెరీ మచ్ మేడం. ఎస్, సో విన్నారు కదా, ఇప్పుడు నేను ఉన్నదైతే తీగల కృష్ణారెడ్డి గారి కాలేజ్ అండి. చాలా పెద్ద స్పేస్ ఇది. ఇక్కడ వీళ్ళు ఒక బిల్డింగ్ కొత్తగా మళ్ళీ నిర్మాణం చేపట్టారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే జిప్సమ్కి వెళ్దామని కొత్తగా ఆలోచించారనమాట కృష్ణారెడ్డి గారు. సో అందులో భాగంగా 7+ జిప్సమ్ వారికి కాల్ చేయటము, ఇలా వాళ్ళు ఎల్లో చేసి చిన్న స్పేస్లో చూసారట ముందు టెస్ట్ చేసి, ఇది పర్ఫెక్ట్ అని అనుకున్నారు వారు. సో వెంటనే బిల్డింగ్ అంతా కూడా మీరే చేయండి అని చెప్పారట. వర్క్ ప్లేస్లో ఇప్పటివరకు మనం చూసిందే ఇది. చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, మనం అంటే వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, దీనివల్ల టైం కూడా వేస్ట్ అవుతుంది, మనీ ఇలా ఆలోచిస్తారు. ఏదైనా కొత్త ప్రోడక్ట్స్ ఉన్నాయంటే అది వాళ్ళకి పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అంటే ఈ జిప్సమ్ అండి. సో మీరు కనుక మేము ఇలా షిఫ్ట్ అవుదాం అనుకుంటాం, మేము కూడా మా ఇంటికో లేకపోతే డొమెస్టిక్ స్పేస్, నార్మల్ ఏదైనా ప్లేస్ కావచ్చు, పెద్ద పెద్ద కమర్షియల్ స్పేసెస్లో మేము ఆలోచిస్తున్నాం జిప్సమ్ గురించి అంటే కనుక ఏం ఆలోచించకుండా కాల్ చేయొచ్చు. డైరెక్ట్గా మీకు నెంబర్స్ ఇస్తున్నాను, అడ్రస్ కూడా ఇస్తాను చాలా క్లియర్గా. కాల్ చేసి ఫస్ట్ వివరాలు కనుక్కోండి, తర్వాత అంతా వాళ్ళే గైడ్ చేస్తారు, సర్వీస్ కూడా వాళ్ళే అందిస్తారు. అది కూడా రీజనబుల్ ప్రైస్లో, దాంతోపాటుగా తక్కువ టైంలోనే ఫినిష్ అయిపోతుంది ఫినిషింగ్ అనేది. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. నమస్తే.